Okay, next one from complex numbers. If Z1 comma Z2 are complex numbers such that real of Z1 is equal to modulus of Z1 minus 1 and real of Z2 is equal to modulus of Z2 minus 1 and argument of Z1 minus Z2 is equal to pi by 6. So these are given. ఈ మూడు కండిషన్స్ ఇచ్చారు వాళ్ళు. దెన్ ఇమాజినరీ IM of Z1 plus Z2 means imaginary part of Z1 plus Z2 is equal to. సో Z1 plus Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమాజినరీ పార్ట్ దేనికి ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా మనం ఇక్కడ Z1 Z2 అనేవి రెండు కాంప్లెక్స్ నెంబర్స్, అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో మనం Z1ని x1 ప్లస్ IY1గా తీసుకుందాం. అట్లానే Z2 x2 ప్లస్ IY2. సో ముందుగా రియల్ ఆఫ్ Z1 అంటే రియల్ పార్ట్ ఆఫ్ Z1 అని. సో ఇక్కడ ఇది రియల్ పార్ట్, x1 అనేది రియల్ పార్ట్, I పక్కన ఉండేది ఇమాజినరీ పార్ట్. సో రియల్ ఆఫ్ Z1 అంటే x1ఏ. అట్లానే రియల్ ఆఫ్ Z2 అంటే ఏమొస్తుంది, x2 వస్తుంది. రియల్ ఆఫ్ Z2 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ x2. మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ 1. సో ఈ రియల్ ఆఫ్ Z1 అనేది దేంతో ఈక్వల్ ఉంది, మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ 1. అంటే x1 అనేది Z1 అంటే x1 ప్లస్ IY1 మైనస్ 1. సో ఈ రెండు ఈక్వల్గా వాళ్ళు ఇచ్చారు. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. x1, సో ఇక్కడ రియల్ పార్ట్ ఒక టర్మ్గా అంటే x1 మైనస్ 1 అనేది వితౌట్ I, అది రియల్. IY1 అనేది అది ఇమాజినరీ పార్ట్. సో మరి రైట్ సైడ్ ఇది మాడ్యులస్ కదా. మాడ్యులస్ అంటే అర్థం ఏంటి, రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. అంటే x1 మైనస్ 1 రియల్, అది దాన్ని స్క్వేర్ చేయాలి. అట్లానే y1 అనేది ఇమాజినరీ, సో దాన్ని కూడా మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి అండర్ రూట్. సో ఇది మన దగ్గర ఉంది. మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం చేసినట్లయితే x1 స్క్వేర్, ఇక్కడ మనం స్క్వేర్ చేసినట్లయితే x1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x1 ప్లస్ y1 స్క్వేర్. సో రెండు పక్కల x1 స్క్వేర్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం దీని నుండి y1 స్క్వేర్ని మనం నోట్ చేసినట్లయితే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2x1 రైట్ సైడ్ వస్తే ప్లస్, అట్లానే 1 రైట్ సైడ్ వస్తే మైనస్. సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1గా మనం తీసుకుందాం. ఇది మనకి ఈ కండిషన్ రియల్ పార్ట్ ఆఫ్ Z1 అనేది మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ 1 ఆ కండిషన్ తీసుకుంటే వచ్చింది. మరి రెండవ కండిషన్ కూడా సిమిలర్గా ఉంది. రియల్ ఆఫ్ Z2 ఈజ్ మాడ్యులస్ ఆఫ్ Z2 మైనస్ 1. సో 1 బదులు 2 వచ్చింది, అందువల్ల ఇదే ఈక్వేషన్ని మనం రాసేసుకోవచ్చు. సో రియల్ పార్ట్ ఆఫ్ Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z2 మైనస్ 1. సో దీన్ని కూడా ఇదే విధంగా చేసినట్లయితే మనకి సో 1 బదులు 2ని రీప్లేస్ చేసుకోవటమే. y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x2 మైనస్ 1. సో ఇదే రిజల్ట్ 2 తోటి వస్తుంది. సో దీన్ని మనం ఈక్వేషన్ 2గా తీసుకుందాం. సో 1లో 2ని మనం మైనస్ చేసుకుందాం. y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్. సో y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్. సో 1లో 2 మైనస్ చేస్తే LHSని మైనస్ చేసాం, RHS 2x1 మైనస్ 1. సో మైనస్ చేస్తున్నాం కదా, గుర్తులు మారిపోతాయి. మైనస్ 2x2 ప్లస్ 1, మైనస్ 1 ప్లస్ 1 పోతే ఇక్కడ మనం y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ని ఈ విధంగా రాసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. y1 మైనస్ y2 ఇంటూ y1 ప్లస్ y2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే x1 మైనస్ x2. ఓకే, మనకేం కావాలి, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z1 ప్లస్ Z2. మరి Z1 యొక్క ఇమాజినరీ పార్ట్ అంటే ఏమొస్తుంది, దిస్ ఈజ్ ద టర్మ్. సో Z1 యొక్క ఇమాజినరీ పార్ట్ అంటే y1, Z2 యొక్క ఇమాజినరీ పార్ట్ అంటే y2. సో Z1 ప్లస్ Z2 అంటే అవి రెండు ప్లస్ చేసుకోవటమే. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్, సో దీని నుండి మనం ఇక్కడ y1 ప్లస్ y2ని తీసుకుందాం. y1 ప్లస్ y2
ఈ y1 మైనస్ y2 రైట్ సైడ్ వెళ్ళినట్లయితే 2 ఇంటూ x1 మైనస్ x2 బై y1 మైనస్ y2. సో y1 ప్లస్ y2 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమాజినరీ ఆఫ్ z1 ప్లస్ z2. ఓకే, సో దాన్ని అట్లా అటు పెట్టుకుందాం. మూడవ కండిషన్ ఉంది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ z2 ఈజ్ 5/6. మరి z1 మైనస్ z2 అంటే ఏమొస్తుంది, z1లో z2 మైనస్ చేయాలి అంటే x1 మైనస్ x2. అట్లానే i కామన్ తీస్తే y1 మైనస్ y2. సో z1 మైనస్ z2 అంటే అర్థం అది. సో రియల్ పార్ట్ మైనస్ చేస్తాము. అట్లానే i ఇంటూ ఇమాజినరీ మైనస్ చేస్తాం. ఇది z1 మైనస్ z2 అంటే. మరి దీని ఆర్గ్యుమెంట్ ఎంత ఇచ్చారు వాళ్ళు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు 5/6. సో ఆర్గ్యుమెంట్ అంటే tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఇది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్. అంటే tan ఇన్వర్స్ y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 5/6. ఓకే, సో ఆ విధంగా ఉంది. సో లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. సో ఈ tan ఇన్వర్స్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మనకి y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు tan 5/6. 5/6 అంటే ఎంత, 30 degrees. tan 30 అంటే ఏమొస్తుంది మనకి 1/√3. అంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అనేది మనకి ఎలా ఉంది, 1/√3. సో ఇక్కడ మనకి రెసిప్రోకల్గా ఉంది, x1 మైనస్ x2 బై y1 మైనస్ y2. సో మనం దీన్ని కూడా రెసిప్రోకల్ చేసుకుందాం. దీన్ని రెసిప్రోకల్ చేసినట్లయితే x1 మైనస్ x2 బై y1 మైనస్ y2. సో దీన్ని కూడా రెసిప్రోకల్ చేయాలి. 1/√3 రెసిప్రోకల్ ఏంటి, √3/1 అంటే √3. సో ఇప్పుడు ఫైనల్గా మనకేం కావాలి, ఇమాజినరీ ఆఫ్ z1 ప్లస్ z2 అంటే y1 ప్లస్ y2 కావాలి. ఈ మొత్తం కూడా ఎలా ఉంది, 2 ఇంటూ x1 మైనస్ x2 బై y1 మైనస్ y2. ఈ x1 మైనస్ x2 బై y1 మైనస్ y2 ఎంత వచ్చింది, √3. సో 2 ఇంటూ √3. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇమాజినరీ ఆఫ్ z1 ప్లస్ z2. సో అక్కడున్న ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.